లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే కొడుకు హిట్రాన్ రేసులో నిందితుడిగా ఉన్న రాహెల్ 2 ఏళ్లుగా పోలీసులు కళ్ళుగప్పి విదేశాల్లో షెల్టర్. ఈడే దరిద్రుడు బంజారాహిల్స్లో గుద్దిపోయింది కదా ఆడు, షకీల్ కొడుకు, మాజీ ఎమ్మెల్యే షకీల్ ఉన్నాడుగా. ఇదేనారా? ఇదేనిది షకీల్ గుద్ది చంపిపోయినా కూడా వాడిని ఇప్పటికి పట్టుకోలేదంటే ఇక షకీలే. ప్రమాదానికి కారణమైన ఆ కారు షకీల్, ఆయన కుమారుడు రాహెల్ 0777 బగ్గా బలిసి బగ్గా దాగి పొద్దున్నే గుద్ది చంపేసిండు. జూబ్లీ హిల్స్ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు మొహమ్మద్ రాహిల్ అమీర్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 2 ఏళ్లకు పైగా పోలీసుల కళ్ళు కప్పి విదేశాల్లో తలదాచుకున్న రాహెల్ శనివారం జూబ్లీ హిల్స్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఒక పసికందు మృతికి కారణమై ఇన్నాళ్లు తప్పించుకు తిరిగిన రాహెల్ హైకోర్టు ఆదేశాల మేరకు స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసు విచారణ చేపట్టిన కోర్టు రాహెల్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 2022 మార్చి 17న రాత్రి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో రాహెల్ తన కారును అత్యంత వేగంగా నడుపుతూ రోడ్డు దాటుతున్న వారిపైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో 8 నెలల పసికందును ఎత్తుకొని నడుస్తున్న ఒక మహిళను కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పసి పాప అక్కడికక్కడే మృతి చెందగా మహిళతో పాటు మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. తన తండ్రి అప్పట్లో అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి రాహెల్కు బదులుగా మరొక వ్యక్తిని నిందితుడిగా చూపించి కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదం కొనసాగుతుండగానే రాహెల్ రహస్యంగా విదేశం విడిచి దుబాయ్కి పారిపోయాడు. పోలీసులు అతడి కోసం లుకౌట్ సర్క్యులర్ జారీ చేసినప్పటికీ 2 ఏళ్ల పాటు అతడు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కేవలం ఈ కేసులోనే కాకుండా గతంలో పంజాగుట్టలోని ప్రజాభవన్ గేట్లను అతివేగంగా కారుతో ఢీకొట్టిన కేసులోనూ రాహెల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అక్కడ సైతం పోలీసు అధికారుల సహకారంతో నిందితుడిని తప్పించి వేరే వ్యక్తిని అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై విచారణ జరిపిన అప్పటి పంజాగుట్ట సిఐపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ నిందితుడు దేశం విడిచి వెళ్లకుండా న్యాయస్థానం షరతులు విధించింది. ఇప్పుడు దీన్ని మనము ఏం చేస్తాం సార్? దీన్ని వాడొక ఎమ్మెల్యే కొడుకు అయితే గుద్ది పారిపోతే కూడా పట్టుకోలేని స్థితిలో మన రాష్ట్ర సర్కారు ఉండే అప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్. అందులోంచి ఈ పాపాలని మూటగట్టుకునే మీరు ఓడిపోయింది. ఆ నేరెళ్ళ దళితులను ఇసుక లారీలను అడ్డుకున్నారని చెప్పేసి సంసారాలకు పనికి రాకుండా కొట్టించిండు కేటీఆర్. ఈడ వాడు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అనేటోడు వాని కొడుకు ప్రగతి భవన్ గేట్లు గుద్దినా కూడా జూబ్లీ హిల్స్లో ఒక చిన్న పసిపాపను చంపి పారిపోయినా కూడా ఎవడేం పీక్కలేడు. అధికారం మన చేతిలో ఉంటే పోలీసు వాళ్ళు గడ్డి నాకుతున్నారు. అక్కడ పోలీసు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ నుంచి కేటీఆర్ నుంచి ఫోన్ రాగానే కథం గప్చుప్ గరం కోట్. అరే చిన్న అమ్మాయికి అన్యాయం జరిగింది, చిన్న పాపను చంపేసిండ్లు. పాపను చంపి ఆ మహిళ వేరే రాష్ట్రానికి సంబంధించిన మహిళ కావచ్చు, ఒరిస్సాను మహారాష్ట్రకో, ఆ మహిళను తీసుకుపోయి మహారాష్ట్రలో వదిలేసి వచ్చిండ్రు ఈ దుర్మార్గులు. అందుంచి ఆ పాపం బండి ఆ షకీల్ గాడు ఓడిపోయింది. బోధనలో పీడపోయింది. ఇప్పటికైనా వీడిని శిక్షించాల్సిన బాధ్యత ఉంటుంది. వాడు ఎవడైతేందా, వాడు ఎమ్మెల్యే అయితేంది, ఎంపీ అయితేంది, ఎమ్మెల్సీ అయితేంది, ఎవడైతేంది చట్టం ముందు అందరూ సమానులే. మీ అయ్యా జాగిరి కాదు చట్టం. దరిద్రులు ఒక్కని గౌరవులు భారతదేశంలో. ఇన్ని రోజులకు దొరికింది దరిద్రుడు.